అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకడితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు, తారుమారని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, ఇదిగో ప్రభువా, ఈ దినమున నాయన మీ సన్నిధిలో మేము కూడుకొని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ చదవబడిన వాక్యానికి నాయన మీ ఆశీర్వాదాన్ని జత చేయండి. ప్రభువా, ఈ దినమున మాతో, మా హృదయాలతో తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నా స్వరాన్ని ప్రభువా మీ స్వాధీనంలో ఉంచండి. దేవా, నా నోటిని మీరు పవిత్రపరచండి, నా నోట మీ మాటలు ఉంచండి. ఇదిగో నాయన మాకు తండ్రి, ఇదిగో నీ మాటలను నాయన వినగలిగే ఇదిగో తండ్రి చెవులను మీరు దయచేయండి. ఇదిగో తండ్రి మీ ఆత్మచేత ప్రభువా మాకు నాయన ప్రత్యక్షతనివ్వండి, గ్రహింపునివ్వండి. ఇదిగో కూడొచ్చిన మా సోదరులందరితో నాయన మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్తారా? అందరు సంతోషం ఉన్నవారు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనం చావుకు రాలేదండి, మరి గొర్రె పిల్ల పెళ్లి విందుకు మనం వచ్చాం. మరి కాబట్టి సంతోషంగా దేవునికి మీ యొక్క సంతోషాన్ని తెలియపరచండి. మరి మనం చదివిన ఈ యొక్క భాగము చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండం 11వ అధ్యాయం అనేది, మరి ఆదికాండం 11వ అధ్యాయానికి ముందు ఒక రకంగా మరి ప్రజలందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వింటున్నారు అందరూ? ఆదికాండము 11వ అధ్యాయం. ఇదేమన్నా బేస్ పెరుగుతుందా? అంతేనా? ఆదికాండం 11వ అధ్యాయం ముందు తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ఏం జరిగినట్టు చూస్తున్నాం. మరి వారు తూర్పున ఒక మైదానాన్ని కనుగొని అక్కడ వారు గొప్ప గోపురాన్ని కట్టారు. నిజమేనా? దాని పేరు బాబేలు గోపురం. మరి బాబేలు గోపురం కట్టకముందు ప్రజలందరూ మరి ఒకే భాష మాట్లాడేవారు. చూడండి, ఆ మాటను చదవండి. ఒకే భాషను మాట్లాడేవారు అనే మాటను చదవండి. పోవుచుండగా కనబడెను, నివసించి ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను. అది కాదు సార్ నేను చెప్పింది. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చూసే ప్రపంచంలో నానా రకాలైన భాషలు. నిజమేనా? ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం. అటు తమిళనాడు పోతే వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, కేరళ పోతే వారు మలయాళం మాట్లాడతారు. ఆ విధంగా చైనాది ఒక భాష, అమెరికాది ఒక భాష. ఆ విధంగా ప్రపంచంలో కొన్ని వేల కొలది భాషలు వచ్చేసాయి. దాని గల కారణము అవన్నీ ఎక్కడ పుట్టాయి?
ఈ బాబేలు దగ్గర పుట్టాయి. కానీ ఈరోజు ఉండే శాస్త్రవేత్తలకు తెలుసా ఇవి ఈ భాషలు ఎందుకు వచ్చాయో? హల్లెలూయా. మరి భాషల యొక్క తారుమారు జరిగింది బాబేలు దగ్గరే. అలాగనే ఈ బహుదేవత ఆరాధన వచ్చింది కూడా బాబేలు దగ్గరే. హల్లెలూయా. కానీ అంతకుముందు ప్రపంచంలో ఉండే ప్రజలందరూ నిజమేనా ఒకే భాషను మాట్లాడేవారు. ఒకరి భాష మరొకరికి అర్థమయ్యేది. కానీ ఈరోజు మనము ఉర్దూ భాషను అర్థం చేసుకోలేం, హిందీని అర్థం చేసుకోలేం. హల్లెలూయా. మనం తెలుగులో మాట్లాడితే వాడేమంటాడు, క్యా బాత్ హై, క్యా బోల్ రే హై అంటాడు వాడు. మనం తెలుగులో చెప్తే అంటే వానికి అర్థం కాదు. ఎందుకు దేవుడు తారుమారు చేశాడు? ఎందుకంటే ఒకే భాషను మాట్లాడడం ద్వారా దయ్యము తన యొక్క పనిని ఈజీగా చేసుకుంటూ పోతున్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అక్కడ వారి భాషను తారుమారు చేశాడు ఆయన. అయితే ఈ బాబేలు దగ్గర భాష ఒక్కటే తారుమారు కాలేదు, కానీ విశ్వాసం కూడా తారుమారైంది. ఈ 11వ అధ్యాయానికి ముందు మరి వారందరూ ఉన్న ఈ ప్రజలు మరి ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. చెప్తారా ఆయన ఎవరు? ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని కలగజేసేను. మరి ఒకే దేవుని యందు వారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఒకే దేవుని వారు ఆరాధించారు. ఒకే భాషను వారు మాట్లాడారు. కానీ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మెల్లగా వారి లోపల దయ్యం దూరి ఒక కొత్త మతాన్ని స్థాపించేదానికి మరి కారకురాలుగా దయ్యం అక్కడ వారిని ఉపయోగించుకొని ఉన్నాడు. అందుకొరకే దేవుడు అక్కడ దిగి వచ్చి ఆ యొక్క వారి భాషను తారుమారు చేశాడు. హల్లెలూయా. మరి వారి కార్యాలన్నిటిని ఆయన తారుమారు చేశాడు ఆయన. వింటున్నారా? ఈ 11వ అధ్యాయానికి ముందు ప్రజలందరూ ఒకే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ ఒక్క దేవుడు ఎవరిప్పుడు? ఆ ఒక్క దేవుడే భూమిని ఆకాశాన్ని కలగజేసిన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను కలగజేసెను. ఒక్క దేవుని ఆరాధించి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ బాబేలు తర్వాత వారి భాషలు తారుమారైందో అప్పుడు వారు బహు దేవత ఆరాధన కలిగి ఉన్నారు. అనేకమైన విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. సరే, మనం చూద్దాం ఇక్కడ. మరి పెర్గమ సంఘ కాలంలో 80వ పేర పెర్గమ సంఘ కాలము అందరు జాగ్రత్తగా గమనించండి. బబులోనుకు అసలు పేరు బాబేలు. బబులోనికి అసలు పేరు, దాని అర్థము గందరగోళం. దేవుడు ఇక్కడ ఏం చేశాడు? వారి భాషను ఆయన తారుమారు చేశాడు. ఆయన హాము కుమారుడకు కూసు ద్వారా అక్షరాల అది ప్రారంభమైన, కానీ అతని కుమారుడకు నిమ్రోదు అను మహాపరాక్రమశాలియకు వేటగాని వలన అది బలము మరియు మహిమగల రాజ్యంగా రూపొందెను. నిమ్రోదు ఆదికాండం 11వ అధ్యాయం ప్రకారం మరియు తెలిసిన చరిత్ర ప్రకారంగా అతడు 3 క్రియలను చేయుటకు పూనుకొనెను. ఇప్పుడు ఈ బాబేలు గోపురాన్ని కట్టడానికి ముఖ్య కారకుడు ఎవరు? నిమ్రోదు. వింటున్నారా? మరి నిమ్రోదు 3 కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. ఎవరు? హల్లెలూయా. ఈ నిమ్రోదు 3 కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. అతడు 3 క్రియలను చేయుటకు పూనుకొనెను. అతడు ఒక బలమగు రాజ్యమును నిర్మించగోరెను, దానిని చేసెను. తన సొంత మతమును వ్యాపింపజేయగోరెను. దేవుని మతాన్ని కాదు, కానీ వాడు తన యొక్క సొంత మతాన్ని, సొంత రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. దాన్ని చేశాడు. తన సొంత మతమును వ్యాపింపజేయగోరెను, దానిని చేసేను. తన గొప్ప పేరు సంపాదించుకొనగోరెను. హల్లెలూయా. దానిని కూడా అతడు సాధించాను. 3 కార్యాలు చేయాలనుకున్నాడు, 3 వాడు సాధించాడు. అతని యొక్క ఘన కార్యములు చాలా చిరస్థాయి కలిగి ఉన్నవి. బబులోను రాజ్యమును బంగారు శిరస్సు గలదానిగా పిలిచిరి. ప్రపంచ ప్రభుత్వములన్నింటిలో అది తలమానికముగా ఉన్నది.
అతని యొక్క మతము ప్రాధాన్యతను పొందినది. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచ ప్రాచుర్యం పొందిన మతం ఏది? 11వ అధ్యాయానికి ముందు ఉన్న మతం కాదు, 11వ అధ్యాయానికి తర్వాత ఉన్న మతమే ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ప్రఖ్యాతిగాంచింది. ఉన్నారు, తలకాయలు తెచ్చుకున్నారా? ఇప్పుడు మీరు ఏ దేశానికి పోయినా యేసు ప్రభువే దేవుడు అని అంటారా? కానీ ఆ నిమ్రోదు స్థాపించిన ఆ మతమే నిజమైన మతం అని అంటున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క నిమ్రోదులు ఆ యొక్క మరి సాతానుడు తన యొక్క మతాన్ని స్థాపించాలనుకున్నాడు. ఇప్పుడు నిమ్రోదును వాడు వాడుకున్నాడు. నిజమేనా? నిమ్రోదు ద్వారా వాని యొక్క కార్యము సఫలమైంది. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. బబులోను సరే తలమానికంగా ఉన్నది, అతని యొక్క మతము ప్రాధాన్యతను పొందినది. దానిని పూర్తిగా సాతాను సంబంధమగు శక్తిగా లేఖనములు గుర్తించుడని మీరు గమనించండి. ఇప్పుడు ఈ బబులోనులో ఏం జరిగింది? పూర్తిగా అది దయ్యానికి కట్టబడింది. ఈ బాబేలు గోపురం దేని కొరకు కట్టబడింది? దయ్యాలకు ఇది నివాస స్థలం. ఇది బైబిల్ అలాగ రాయబడి ఉన్నది. ఇక్కడ అనేకమైన దేవి దేవతల యొక్క ఆ విగ్రహాలను పెట్టాడు వాడు. ఎవరు? ఆ నిమ్రోదు లేదా కూసు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, ఏ విగ్రహ రూపమునైనను నీవు చేయకూడదు అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడో దాన్ని వాడు వ్యతిరేకంగా చేసి చూపించాడు. అంటే ఆ నిమ్రోదును ఆ విధంగా ప్రేరేపించింది ఎవరు? అక్షరాల దయ్యమే. ఆ రోజు అవ్వను ఎవరైతే ప్రేరేపించారో ఆ నిమ్రోదును ప్రేరేపించింది వాడే. చూడండి, ఇక్కడ పూర్తిగా సాతాను సంబంధముకు శక్తి లేఖనములు గుర్తించడని మీరు గమనించండి. యెషయా 14వ అధ్యాయంలోను, ప్రకటన 17, 18 అధ్యాయంలోను వాస్తవమును చూడగలరు. సర్వ ప్రపంచం మీదికి ఇది దండెత్తినదని చరిత్ర ద్వారా మనం నిరూపించగలము. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ప్రజలందరూ ఎక్కడున్నారు? 11వ అధ్యాయంలో తూర్పున ఆ సీనారు మైదానమా? ఏ మైదానం అది? ఆ మైదానం దగ్గర ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వీరి భాషను తారుమారు చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ భూమి అంతటా చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఊరికే పోయారా? ఈ యొక్క నిమ్రోద్ యొక్క మతాన్ని వాళ్ళు ప్రతి ప్రాంతానికి, ప్రతి సముద్రం మధ్యలోనికి మోసుకొని పోయారు. భాషలైతే తారుమారైంది, కానీ విగ్రహారాధన, ఆ యొక్క దయ్యపు ఆరాధన మాత్రం తారుమారు కాలేదు. వింటున్నారా? జాగ్రత్త గమనిస్తున్నారా? కాబట్టి మరి పాత నిబంధనలు ఒక బబులోను ఉంటే కొత్త నిబంధనలు కూడా ఒక బబులోను ఉండాలి. చెప్తారా? ఆమేన్ చెప్తారా? మరి పాత నిబంధనలు ఒక యేసేపు ఉంటే కొత్త నిబంధనలో ఒక యేసేపు ఉండాలి. పాత నిబంధనలు ఒక రిబ్కా ఉంటే కొత్త నిబంధనలు ఒక రిబ్కా ఉండాలి. పాత నిబంధనలు ఒక ఎలియాజర్ ఉంటే కొత్త నిబంధనలో ఒక ఎలియాజర్ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? అలాగనే ఇప్పుడు మనం 2 బబులోనును చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఉన్న బబులోను ఇప్పుడు అది తన రూపాన్ని మార్చుకొని క్రైస్తవ్యం యొక్క ముసుగును వేసుకున్నది. ఇప్పుడు ఈరోజు ఆ యొక్క ఆర్ష్యం అంటే ఏదో కాదండి, ఆ యొక్క విగ్రహారాధనయే ఆ పాత బబులోనే కొత్త పేరుతో బయలుపరచబడింది. హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఒక బబులోను ఉందంటే పాత నిబంధనలో బబులోను ఎక్కడ? 11వ అధ్యాయంలో. కొత్త నిబంధనలో బబులోను ఎక్కడున్నది? 17వ అధ్యాయంలో ఉన్నది. మరి ఏమని ఉన్నది అక్కడ? ఒకసారి చదవండి 17వ అధ్యాయంలో. ఓకే, అందరు చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 17వ అధ్యాయం 17, ప్రతి ఒక్కరు చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను. హల్లెలూయా. ఇప్పుడు విస్తార జనముల పైన, ప్రపంచ ప్రజలందరి పైన వ్యాప్తి చెందిన వారందరిని ఏలిన మతం ఏది? బాబేలు మతం. నిజమేనా కాదా? ఇప్పుడు అదే 17వ అధ్యాయంలో ఉన్న క్యాథలిక్నే దాన్ని అంటున్నాడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీకు ఆ నడిపింపు కానీ గ్రహింపు కానీ దేవుని వాక్యాన్ని పట్టుకోవాలని శ్రద్ధ లేదు కాబట్టి మీరు దాన్ని పట్టుకోలేరు. సోదరులారు చూడండి,
ఈ 11వ అధ్యాయం ఉన్న బాబేలే 17వ అధ్యాయం ఉన్న బాబేలు, రెండు ఒకటే. విస్తార జనులు అంటే అన్ని దేశాల్లోనికి వెళ్ళి ఇక్కడి నుంచి మోసుకొని పోయారా లేదా? చూడండి. కానీ ఇప్పుడు అది ఏం చెప్పుకుంటున్నది? నేను ఒక క్రైస్తవురాలని చెప్పుకుంటున్నది. కానీ కాదు, క్రైస్తవురాలు కాదు ఆమె. కానీ ఆమె 11వ అధ్యాయంలో ప్రారంభించబడిన బబులోను మతం అది. అర్థం చేసుకుంటున్నారా? పైన మాత్రం అది కేవలం చొక్కా వేసుకున్నది, క్రైస్తవ చొక్కా. కానీ ఆ గుడ్డను లాగితే ఏమున్నది అక్కడ? అరే ఇది ఇక్కడ కాదు ప్రారంభించబడింది. హల్లెలూయా. అది 11వ అధ్యాయంలో ప్రారంభించబడింది, క్రీస్తు పూర్వం ప్రారంభించబడింది. అందుకొరకే విలియం బ్రెనామ్ దానికి గుడ్డను లాగేశాడు. ఏడుగురు దేవతలు ఒకడు వచ్చి నాతో ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు. ఎందుకు వేశ్య అయింది ఇది? వేశ్య మతంగా ఉన్నది ఇది. ఒకే దేవుని ఆరాధించడానికి బదులుగా నానా రకాలైన బొమ్మలను తయారు చేసుకొని వారు అక్కడ ఆరాధించారు కాబట్టి దీనిని ఆయన వేశ్య అంటున్నాడు ఆయన. హల్లెలూయా. రమ్ము. ఇప్పుడు నాకు ఎట్ట తెలిసింది ఇది? నాకు 7వ దూత యోహాను ఎట్లయితే పిలిచి నువ్వు ఇక్కడికి రమ్ము అన్నాడో, నాతో కూడా అదే అన్నాడు ఆయన. నేను 7వ దూత దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ముసుగు వేసుకున్న ఈ వేశ్య ఎవరు నాకు తేటగా అర్థమైంది. మీకు కూడా అక్కడే అర్థమవుతుంది. హల్లెలూయా. భూరాజులు ఈ మతాన్ని వెంబడించారు. వ్యభిచరించడం అంటే ఆ సాతానీయ మతాన్ని, భూరాజుల మతం ఏ మతము? సాతానీయ మతం. చెప్పండి. సైతాన్ మతాన్ని వెంబడించింది భూరాజులు. ది గ్రేట్ బబులోన్ రాజు విగ్రహాలకు పూజించేవాడు. నిజమైన దానియేలు యొక్క బొమ్మను తయారు చేసి దానియేలును మరలా ఆ తన బొమ్మకు తానే పూజించమన్నాడు. నిజమైన. కానీ దానియేలు దానిని ఒప్పుకోలేదు. ఎందుకని దానియేలు యొక్క దేవుడు ఏ విగ్రహం కాదు. దాని యొక్క దేవుడు ఎవరు? భూమి ఆకాశం యొక్క సృష్టికర్త. ఆయన ఏ రూపంలో ఉండడు? ఆయన వాక్య రూపంలో ఉంటాడు ఆయన. నిజమేనా? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఆమె అంటే ఎవరు? దయ్యము. నిజమేనా? ఎట్లా వ్యభిచరించారు వాళ్ళు? ఆ మతాన్ని వెంబడించడం ద్వారా. అర్థమవుతుందా సార్? ఆమెతో వ్యభిచరించిరి. ఇప్పుడు రాజుల మత పాతకాలం ఎట్లుండేది? ఇప్పుడు దానియేలు ఒక్కడే ఆ యొక్క విగ్రహానికి ఆయన పూజ చేయలేదు, ప్రార్థన చేయలేదు. మిగతా వారందరూ ప్రార్థన చేశారు. అంటే రాజు మతమే ప్రజల మతం. వింటున్నారా? అందుకొరకు ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. తన మతాన్ని ఎవరి ద్వారా తీసుకొని పోయింది? ప్రజల పైన. ఎవరి ద్వారా రుద్దింది? అది రాజుల ద్వారా రుద్దించింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూరాజులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యారు, భూ నివాసులు మత్తులయ్యారు. అతడు నన్ను కొనిపోగా దేవదూషుడి నామములతో నిండుకొని 10 కొమ్ములను గల. హల్లెలూయా. సరే, తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ చదువుతున్నాను చూడండి. ఈ వాస్తవమును చూడగలరు. సర్వ ప్రపంచం మీదికి ఇది దండెత్తినదని చరిత్ర ద్వారా మనం నిరూపించగలం. ఏది? ఈ దయ్యం యొక్క మతం అందరిపైన దండెత్తింది, వారందరిని తన స్వాధీనంలో తీసుకున్నది. నాయన ఉన్నారా? ఇప్పుడు అందరిపైన ఏలుబడి చేసేది ఏది? 11వ అధ్యాయంలో దండెత్తిన మతమే. ఇది ప్రపంచంలోని ప్రజలందరిపైకి దండెత్తుకొని పోయి వారందరిని తన స్వాధీనంలో తీసుకున్నది. చరిత్ర ద్వారా మనం నిరూపించగలం. విగ్రహారాధన యొక్క ప్రతి విధానమునకు అదే మూలము, ఇదే మూలము. విగ్రహారాధన యొక్క ప్రతి మూలం ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండము 11వ అధ్యాయం. వింటున్నారా? కాల్పానిక చరిత్ర సిద్ధాంతం ప్రకారం
భూభాగంలోని ఆయా విభజనను బట్టి దేవతల పేర్లు మారినప్పటికీ, లేక జనుల యొక్క భాషను బట్టి పద్ధతిలో తేడా వచ్చినప్పటికీ మూలం ఒక్కటే. భాష మారొచ్చు కానీ మూలం మాత్రం ఒక్కటే. హల్లెలూయా, వింటున్నారా? అతడు గొప్ప పేరును సంపాదించుకొనెను. మారు మాట్లాడకుండా అతని అనుచరులు నడుచుచుండిరి. ఈ నిమ్రోద్ యొక్క అనుచరులు మారు మాట్లాడకుండా నిమ్రోద్ ఏం చెప్తే దాన్నే వాళ్ళు చేశారట. ఈ ప్రస్తుత కాలము కొనసాగునంత వరకు, యేసు తన్ను తాను సోదరులకు బయలుపరుచుకునే సమయం వచ్చే వరకు అతడు ఆరాధించబడును. ఎవరు? సైతానుడు. ఈ యొక్క నానా రకాలైన పద్ధతుల ద్వారా, విగ్రహారాధన ద్వారా దయ్యం ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు, ఘనపరచబడును. నిమ్రోదు అను పేరు కాకుండా మరో పేరు కింద మరియు అతడు ఆరాధించబడిన అసలు ఆలయం కాక మరొక దానిలో. సరే, 79వ పేర లేదా 78 కూడా చదువుతున్నాను. పెర్గమ సాతానిక సింహాసనం మరియు కాపురం ఉన్న చోటు. చాలామందికి మాటలు అలంకారప్రాయంగాను కనిపించును, కానీ నిజంగా చారిత్రక సత్యమును గ్రహించరు. నిశ్చయంగా అవి నిజం మరియు చరిత్ర దానిని రుజువు చేయుచున్నది. పెర్గమ నిశ్చయంగా సాతానిక సింహాసనము మరియు కాపురం ఉన్న చోటు. అది ఈ విధంగా జరిగినది. పెర్గమ సాతాను నివాసం ఉన్న అసలైన స్థలం కాదు. అక్షరార్థంగాను మరియు అలంకార రూపంగాను కూడా ఎల్లప్పుడూ బబులోనే దాని యొక్క ప్రధాన కార్యాలయము. దయ్యం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? బబులోను. సాతానును ఆరాధించుటకు ఆరంభం అసలు బబులోను పట్టణంలోనే ప్రారంభమైనది. ఆది కాండము 10వ అధ్యాయం లేదా 8-10 అక్కడ మనం చూసినప్పుడు 8-10 వచనాల్లో కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుట ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడని నిమ్రోదు వలెనే లోకోక్తి గలదు. సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్యాణు పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. మొట్టమొదటి ప్రపంచంలో రాజుగా తనను తాను ప్రకటించుకున్నవాడెవరు? ఈ కూసు అనేవాడు లేదా ఈ నిమ్రోద్ అనేవాడు తన్ను తాను రాజుగా ప్రకటించుకొని ఆ యొక్క కొందరు ప్రజలను బానిసలుగా చేసుకున్నాడు. కాబట్టి వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి గలదు. పరాక్రమం అంటే జయించిన వాడినే పరాక్రమశాలి అంటారు. నిజమేనా కదా? సీనారు దేశంలోని బాబేలు ఇక్కడ చదివాం. సరే అది చదివాండి. 80 పేర కూడా మేము చదివాం కదా. ఓకే, 81లో ఇతర రాజ్యం యొక్క చరిత్రను సవివరంగా బైబిల్ అందించని కారణం బట్టి ప్రాచీన అధికారిక చరిత్రను పరిశీలించి బబులోను యొక్క సాతాన్య మతమును పెర్గమ ఎట్లు సింహాసనమైనదో కనుగొనట అవసరమై ఉన్నది. ఈ పరిశోధనలకు మూలాధారంలో ఐగుప్తు మరియు గ్రీకు సంస్కృతుల చరిత్రల్లో ఉన్నవి. దీనికి కూడా కారణం ఉన్నది. ఐగుప్తు వారు సైన్స్ మరియు లెక్కలను కల్దీల నుండి నేర్చుకునేది. కల్దీలు అనగా బబులోను. ఆ తర్వాత వాటిని ఐగుప్తుల నుండి గ్రీకు వారు నేర్చుకునేది. ఈ సైన్స్ను బోధించు పనిని యాజకులకు అప్పగించిరి. కాబట్టి ఈ సైన్స్ను మతంలో ఒక భాగంగా నియమించిరి. ఈ రెండు దేశంలో బబులోను మతం ఇంత బలంగా ఎందుకు స్థిరపడినదో ఆ మూల కారణం ముందే మనకు తెలియను. ఒక దేశం మరొక దేశమును జయించు శక్తిని పొందినప్పుడు కాలక్రమంలో జయించిన దేశం యొక్క మతము జయించబడిన దేశంలో అధికారికంగా అమలు చేయబడను. అది నిజం. బబులోను వారి వలన గ్రీకులకు కూడా ఒకే గుర్తులున్న రాశి చక్రం నుండెను. ఇది అందరికీ తెలిసిన సంగతి. బబులోనుకు ఏ రాసులున్నాయో గ్రీకు వారికి కూడా అదే రాసులున్నాయి. ఎందుకనగా మీరు ఈ ప్రజలందరూ బబులోన్లో ఉన్న గ్రీకులో ఉన్న వీళ్ళందరూ ఒకే చోటు నుంచి వెళ్ళారు కాబట్టి ఒకే రాశి చక్రాన్ని కలిగి ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు రాశి చక్రాలు బబులోను వారికే ఉన్నదా? ఇప్పుడు మన ఇండియాలో లేదా రాశి చక్రాలు? మరి ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నాం? అక్షరాల బబులోను, అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చిన మతం ఇది. కానీ ఆ బబులోను కంటే
బబులోను మతం అసలైన మతం కాదు, బబులోను కంటే ముందున్నదే అసలైన విశ్వాసమై ఉన్నది. ఆయనే ఒక్కడిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయనే గొప్ప భూమి ఆకాశములకు సృష్టికర్త. ఆయనే తన పోలికలో మానవుని సృజించిన వాడు. హల్లెలూయా. చూడండి, ఇది అందరికీ తెలిసిన సంగతి. ఈజిప్టు వారు తమ బహుదేవతారాధన జ్ఞానమును గ్రీకులకు ఇచ్చినట్లు ప్రాచీన ఐగుప్తు గ్రంథంలో దొరికినవి. అందువలన బబులోని మర్మములు ఒక దేశము నుండి మరొక దేశమును వెళ్ళుచున్నవి. అంటే బబులోని మర్మం ఏంటిది? విగ్రహారాధనే. అది బబులోని నుంచి అన్ని దేశాలకు వెళ్ళింది, అది వెళ్ళుచున్నవి. ఎంతవరకు అనగా రోము, చైనా, ఇండియా మరియు ఉత్తర దక్షిణ అమెరికాలలో కూడా పాకినవి. భూమి మీద ఆది కాలంలోనున్న జనుల యొక్క అసలు మతం ఇది ఖచ్చితంగా కాదని ప్రాచీన చరిత్రలు చెప్పుచున్నవి. చరిత్రలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడున్న ఈ బబులోను మతం అసలు మతం కాదని చరిత్ర చెప్పుచున్నది. ఈ బబులోను మతం గురించి బైబిల్లో చెప్పబడినట్లే అవి చెప్పుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరూ తలకాయలు తెచ్చుకున్నారా? చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు ఏదెను తోటలో ఆదామును శోధించాడు. ఆదాము అపరాధంలో పడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. హల్లెలూయా. అయితే సాతానుడు ఒక సమయం కొరకు వేచి ఉన్నాడు. ఆదాము లేని సమయం ఒకరోజు చూశాడు. ఆదాము ఆ రోజు లేడు. ఏ రోజు ఆదాము ఇంటి దగ్గర ఉండడో వాడు ఖచ్చితంగా గమనించి చూశాడు. కానీ ఒకరోజు ఆ సమయం కొరకు వాడు కాచుకొని ఉన్నాడు. ఆదాము మరి ఎక్కడికో వెళ్ళాడు. ఆ సమయంలో వాడు ఏం చేశాడు? తన మతాన్ని, తన యొక్క విత్తనాన్ని అవ్వలో నాటి ఉన్నాడు. అలాగనే సాతానుడు ఎక్కడున్నాడంటే ఈ సీనారు మైదానం దగ్గర కూర్చొని ఉన్నాడు. చూడండి, ఈ ప్రజలు సీనారు కంటే దూరంగా ఉన్నప్పుడు వారి జోలికి రాలేదు, కానీ ఎప్పుడైతే వారు తూర్పున ప్రయాణమై ఈ మైదానం దగ్గరికి వచ్చారో అప్పుడు వాడు తన యొక్క క్రియను ప్రారంభించడం మొదలుపెట్టాడు. ప్రజలందరినీ ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఈ బాబేలు గోపురాన్ని కట్టే విధంగా అవ్వను ఎట్లయితే ఒక సమయం కొరకు వేచి చూసి ప్రేరేపించాడో అలాగనే ఈ తూర్పు మైదానం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రజలను ప్రేరేపించాడు. ఈ స్థలం దగ్గరికి రాకముందు ఈ మతం రాలేదండి. కానీ ఎప్పుడైతే ఈ ప్రజలు విస్తరిస్తూ రావడం అంటే ఒక్కసారి ఏదో ఊరికే రాలేదండి. నిజమేనా? దేవుడు వారిని ఎక్కడైతే ఏదెనులో ఉంచాడో, ఉదాహరణకి ఏదేని అనుకుందాం, చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. చూస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు జనాభా విస్తరించి వాళ్ళు ఫలించి ఎక్కడి దాకా వచ్చారు? తూర్పున ఆ సీనారు మైదానం దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఈ ఏదేను దగ్గరలో ఉన్నప్పుడు సైతాను ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ తూర్పు మైదానం దగ్గరికి వచ్చాడో, నిజమేనా, ఆ రోజు అవ్వ కొరకు వాడు ఎట్లయితే కాచుకొని ఉన్నాడో అలాగని వాళ్ళు ఈ స్థలానికి ఎప్పుడు వస్తారా అని వాడు ఎదురు చూశాడు. ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు ఆ కూసును పట్టుకున్నాడు, లేదా నిమ్రోదును పట్టుకున్నాడు. వాని చేత తన మతాన్ని స్థాపింపజేశాడు. హల్లెలూయా. నిజమేనా? ఆ అవ్వ ద్వారా తన విత్తనాన్ని నాటినట్లుగా ఇప్పుడు వాడు తన యొక్క చెడ్డ మతం అనే విత్తనాన్ని ఈ బాబేలులో నాటి ఉన్నాడు. ఇదే ఇప్పుడు పెరిగి ప్రపంచం అంతటా వ్యాపించింది. మహా వటవృక్షం అయిపోయింది ఇది. దీన్ని పెగలించడానికే విలియం బ్రెన్హామ్ వచ్చాడు. హల్లెలూయా. మరి విలియం బ్రెన్హామ్ తన యొక్క కలలో మరి ఒక వ్యక్తి తన తండ్రిలాగా ఉన్నాడు, మరి ఒక స్త్రీ ఆయన తల్లిలాగా ఉన్నది. వింటున్నారా? వాడు ఏం చేస్తున్నాడు? కానీ వాస్తవంగా చూస్తే ఆమె ఆయన తల్లి కాదు, వాడు ఆయన తండ్రి కాదు. కానీ ఆయన వలే ఉన్నారని అన్నాడు. ఆయన ఆ స్త్రీని ఊరికే కొడుతున్నాడు. దేనితో? 3 పంగల కర్రలతో కొడుతున్నాడు. దేనితో? ఆ 3 పంగల కర్రతో కొడుతున్నప్పుడు ఆమె లేచిన ప్రతిసారి ఆమె మరలా పడిపోతూ ఉన్నది. వెంటనే ఎందుకు కొడుతున్నాడని చెప్పి ఈ చిన్నవాడైన విలియం బ్రెన్హాము, మరి వాడు చాలా బలంగా ఉన్నాడు, వాడిని ఎట్లా ఎదుర్కోవాలంటే అప్పుడు ఈయన యొక్క కండలు పెరిగాయి. హల్లెలూయా. ఈ విలియం బ్రెన్హామ్ బలవంతుడిగా మారి
ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి ఆ స్త్రీని కొట్టావా నీ సంగతి నేను అంతు తేల్చాల్సి ఉంటది. హల్లెలూయా. ఈ ప్రపంచమంతటా వటవృక్షంగా మారిన ఈ బబులోనుతో పోరాడేదానికి హల్లెలూయా ఆయన తన యొక్క దాసుడైన విలియం బ్రెనామును పంపించాడు. ఆయన నిజమేనా? ఈరోజు మనం గెలిచామా? ఎందుకు, ఎట్లా గెలవాలో మనకు నేర్పించాడు మన ప్రవక్త. హల్లెలూయా. ఈ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏమైపోయారు? ఆ యొక్క దయ్యం యొక్క చేతులకు వారు చిక్కి ఉన్నారు. అదే మనం ఇక్కడ చదివేది. భూమి మీద ఆది కాలంలో ఉన్న జనుల యొక్క అసలు మతం అది ఖచ్చితంగా కాదని ప్రాచీన చరిత్రలు చెప్పుచున్నవి. ఈ బబులోను మతం గురించి బైబిల్లో చెప్పబడినట్లే అవి చెప్పుచున్నవి. అసలు విశ్వాసంలో నుండి ముందు తొలగిపోయినది ఇదే, కానీ దానికది మాత్రం అసలు మతం కాదు. ఈ బబులోను మతం అసలైన మతం కాదు. విల్కిన్సన్ మరియు మాలెట్ వంటి చరిత్రకారులు ప్రాచీన వ్రాత ప్రతులు ఆధారంగా గాని రూపించినదేమనగా, ఒకప్పుడు భూమి మీద మానవులందరూ ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చరిత్రకారులు దీన్ని రాశారు. ఈ బబులోను మతం కంటే ముందుగా ఒక అసలైన దేవుడు ఉండేవాడు. వారందరూ ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచారని రాశారు వాళ్ళు. ఆయనే సర్వోన్నతుడు, నిత్యుడు, అదృశ్యుడు. ఆయన తన నోటి మాట ద్వారా సమస్తమును ఉనికిలోనికి తెచ్చేను. ఆయన యొక్క గుణశీలములో ప్రేమ, మంచితనం మరియు న్యాయం ఉన్నవి. కానీ సాతాను తనకు సాధ్యమైనంత వరకు ప్రతి దానిని కలుషితం చేయును. వాడు మానవుల యొక్క హృదయములను మరియు మనసులను కలుషితం చేయుచున్నాడు. నిజమేనా? గనక వారు సత్యమును నిరాకరించున్నారు. తాను దేవుని వలె పూజింపబడగోరి దాసునిగాను లేదా దేవుని సృష్టిగాను ఉండగోరక దేవుని నుండి వాడు ఆరాధనను లాక్కొనుటకు ప్రయత్నించి, ఎక్కడ పరలోకంలోనే సాతానుడు వాడు దేవుడుగా ఉండగోరాడు, వాడు ఆరాధింపబడగోరాడు. అది పరలోకంలో వానికి సాధ్యమవ్వలేదు. నిజమైన అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. అయితే వాడు ఎక్కడ సక్సెస్ అయ్యాడు? భూమిపైన బాబేలు దగ్గర వాడు గొప్ప దేవుడుగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆ బాబేలు మతమే ప్రపంచానికి దేవునిగా మారింది. హల్లెలూయా. చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని నుండి వాడు ఆరాధన లాక్కునేందుకు ప్రయత్నించి ఆ విధంగా వాడు చివరికి తన్ను తాను హెచ్చించుకొనగోరెను. వాడు నిశ్చయంగా తన కోరికను నెరవేర్చుకొని ఉన్నాడు. మరి వాడు ఎల్లప్పుడూ ఎత్తైన గోపురం పైన ఉండాలనుకున్నాడు. అందుకొరకే ఎత్తైన గోపురాన్ని కట్టించుకున్నాడు. నిజమేనా? వాడు తూర్పున లేదా ఆ ఉత్తర దిక్కున సభా పర్వతం పైన కూర్చుందును అనుకున్నాడట. అందుకొరకే పర్వతముల పైనే వాడు వెలుస్తాడు. ఎందుకు ఎత్తైన? అందుకొరకే ది గ్రేట్ ఆ యొక్క వాటికన్ సిటీ, ఆ యొక్క రోమ్ పట్టణం ఎక్కడ కట్టబడింది? 7 కొండల పైన. ఎందుకు? వాడి బుద్ధి అక్కడి నుంచి అదే విధంగా ఉన్నది. వాడు ఎత్తైన స్థలంలో ఉండాలనుకున్నాడు. అలాగనే తనను తాను హెచ్చించుకునేవాడు కూడా అట్లాంటి వాడే, దయ్యమే. కాబట్టి అందుకొరకే యేసుక్రీస్తు ఏమో ఆయన ఉన్నతమైన స్థలం నుంచి కిందికి దిగి వచ్చాడు. వీడు పడిపోయిన వాడేమో పైకెక్క కోరాడు. అదే తేడా దయ్యానికి దేవునికి. ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవుడయ్యాడు, వాడు తన్ను తాను హెచ్చించుకొని దయ్యమయ్యాడు. నువ్వు కూడా దయ్యం కావాలంటే హెచ్చించుకుంటే చాలు, ఈజీగా దయ్యం అయిపోతావు. దయ్యం అంటే నీకేమైనా పెద్ద కొమ్ములు రావు, పళ్ళు పెద్దగా ఇట్లా ఏమి ఉండవు. కానీ టక్కు చేస్తావు, బూట్లు వేస్తావు, సూట్లు వేస్తావు, కానీ నీవు బూటేసిన దయ్యానివి. హల్లెలూయా. ఇప్పుడు దయ్యం ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. ఎవరికి? మళ్ళీ దేవునికే పాటలు పాడుతున్నాడు. సరే చదువుదాం. వారు సత్యమును నిరాకరించున్నారు. వాడు మానవుల యొక్క హృదయమును మరియు మనసులను కలుషితం చేయించున్నాడు గనుక వారు సత్యమును నిరాకరించున్నారు. తాను దేవుని వలె పూజింపబడగోరి దాసునిగాను లేదా దేవుని సృష్టిగాను ఉండగోరక దేవుని నుండి వాడు ఆరాధన లాక్కొనుటకు ప్రయత్నించి ఆ విధంగా వాడు చివరికి తన్ను తాను హెచ్చించుకొనగోరెను. వాడు నిశ్చయంగా తన కోరికను నెరవేర్చుకొని ఉన్నాడు.
నెరవేర్పు జరిగిందా లేదా? బాబేలు దగ్గర మొత్తం ప్రపంచమునకు తన మతమును వ్యాపింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిమ్రోదును ఎందుకు ప్రేరేపించాడు? ఇక దేవుని యొక్క విశ్వాసం కాదు ప్రపంచవ్యాప్తంగా పోయేది, నా యొక్క మతమే ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉండే మానవులందరూ నన్ను మాత్రమే పూజించాలి. అయ్యా పేతురు గారు, అర్థమవుతుందా? అగో అట్లా వచ్చింది మన పితరులు. అందుకే మన పితరుడైన అబ్రాహాము ఆ విగ్రహారాధనలో చిక్కుకున్నాడు. అందుకొరకే ఆ గొప్ప మహిమగల దేవుడు అబ్రాహామా బయటికి రమ్మని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మరి అబ్రాహాం యొక్క భార్య శారా మరి గొడ్రాలుగా ఉన్నది. ఎందుకు దేవుడు అతనికి బిడ్డలనివ్వలేదు? గర్భాన్ని మూసేదెవరు, తెరిచేదెవరు? అబ్రాహాం యొక్క దేవుడు. ఆ యొక్క బాబేలు దేవుడు కాదు, కానీ అబ్రాహాం యొక్క దేవుడు ఆ గర్భాన్ని తెరవగలడు. హల్లెలూయా. అబ్రాహాం తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు, మారు తల్లి యొక్క కుమార్తె. హల్లెలూయా. ఇదేం విచిత్రం అని అనకండి. ఇప్పుడు మీరు చర్చిలో ఉన్నారు, పెళ్లి కాకముందు ఒకవేళ ఈ చర్చిలోనే నువ్వు ఏమంటావు? బ్రదర్ బ్రదర్ అని అంటావు. కానీ అదే అబ్బాయికి నీకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అదేనా? ఆ వరుసేం మారలేదు ఇంకా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే చూద్దాం మనం. ఆ బబులోను నుంచి దేవుడు మరి అబ్రహామును పిలిచి ఉన్నాడు. ఏ విధంగా? ఆ యొక్క బబులోను మతంలో మరి వారి యొక్క పూర్వీకులు చిక్కుకున్నారు కాబట్టి. నిజమైన దేవుడు అక్కడి నుంచే పిలిచాడా? అబ్రహామును పిలిచి ఉన్నాడా? ఆ 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయంలో దేవుడు అక్కడి నుంచి పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను చదవండి మీకు అర్థం కావడానికి. నువ్వు లేచి దేశము నుండి, ఇప్పుడు ఆ బబులోను దేశం పూర్తిగా ఎక్కడుంది? అది విగ్రహారాధనలో ఉన్నది. అందుకొరకే దేవుడు అక్కడి నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఇప్పుడు నువ్వు ఈ విగ్రహాలను విడిచిపెట్టి నేను చూపించే ఆ దేశం దగ్గరికి నువ్వు రావాలంటున్నాడు ఆయన. చేసి హల్లెలూయా. మరి ఒకరోజు, మరి అంతకుముందు కూడా నేను చెప్పాను, ఒకరోజు ఆ యొక్క తేరాహు మరి పరినిమిత్తం ఎక్కడికి వెళ్ళాడట. కానీ వారికి బహుదేవతలు ఉంటాయి. మరి వాటి చేతులలో ఒకటి ఇట్లా త్రిశూలం ఉంటుంది, నాలుక బయట తీస్తుంటుంది, అన్ని వరుసగా పెట్టి పూజ చేస్తున్నాడు ఆయన. గణగణ గంట కొడుతూ ఉంటే స్వరం పైనుండి మాట్లాడుతున్నది, అబ్రాహమా అబ్రాహమా, ఇదిగో నీ యొక్క సృష్టికర్తను నేను, ఇదిగో నీవు వాటిని పూజింపక, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, నీ కుమారుని ఇస్తాను అన్నప్పుడు ఆయన మరి వీటి సంగతి ఏంటిదని అడిగినప్పుడు, అవి కేవలం మీ పితరులు తయారు చేసుకున్నది, అవి కేవలం ఉట్టివని అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇంతకాలము నేను ఉట్టి విగ్రహాలకు ఆరాధన చేశానా అని చెప్పి ఆయన ఒక కర్రను తీసుకొని వాటన్నిటిని మొత్తం పగలగొట్టేశాడు. అంతలోనే అడావుడిగా తేరా వచ్చాడు. హల్లెలూయా. అడుగుతున్నాడు, కుమారుడా ఏంటిది ఇదంతా గందరగోళం ఏంటిది? నాయనా తండ్రులం గారు, మరి ఆ దేవతలే తమలో తాము కోపపడి అవి యుద్ధాలు చేసుకున్నాయి. మరి ఆ విధంగా వారు ఒకరి తలలు ఒకరు నరుక్కున్నారు. వారి దగ్గర బర్చలు చూసావా, కత్తులు చూసావా? వాటితోనే వాళ్ళే నరుక్కున్నారు. అబ్రాహ్మ నాతో ఎగతాళి చేయవాకు, అవి ఉలకవు పలకవు, వాటికి ముక్కుండి వాసన చూడవు, వాటి కాళ్ళు ఉంటాయి కానీ నడవలేవు. నేను ఎంతో కాలంగా వాటికి పూజ చేస్తున్నా, నాకు తెలియదా? ఏదో జరిగింది. అయితే తండ్రి, ఇంతకాలం మనం ఇంత మోసంలో ఉన్నాం, ఇదిగో మన యొక్క సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనే గొప్ప యెహోవా దేవుడు, ఇదిగో ఆయన నన్ను బయటికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆ విధంగా అబ్రహాం ఆ బబులోను మతం నుంచి ఆయన బయటికి వెళ్ళి ఉన్నాడు. నిజమేనా? ఈరోజు మనం కూడా, ఆయనేమో పాత నిబంధన బబులో నుంచి బయటికి పిలువబడ్డాడు, మనమేమో 17వ అధ్యాయంలో ఉన్న బబులో నుంచి మనం బయటికి పిలువబడ్డాం. రెండు ఒకటే. చూడండి, మొత్తం ప్రపంచమునకు తన మతమును వ్యాపింపజేసి ఉన్నాడు.
దీనిని దేవుడు రోమా పత్రికలో అధికారపూర్వకంగా తెలియజేసాను. హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 1:26. రోమా పత్రిక 1:26. అందువలన అప్పగించెను, విడిచి. సరే, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. రోమా పత్రికలు అధికారపూర్వకంగా తెలియజేసాను, వారు దేవునిని తెలుసుకున్నప్పుడు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, వారు తమ ఊహలలో వ్యర్థులైరి, హృదయ అంధకారమును బట్టి ఒక చెడిపోయిన మతమును అంగీకరించిరి. ఎక్కడ? ఈ బబులోను దగ్గర, ఆ నిమ్రోదు ద్వారా, కూసు ద్వారా వారు అంధకార మతాన్ని, చెడిపోయిన మతాన్ని అంగీకరించారు. వారు చివరికి సృష్టికర్తను కాకుండా సృష్టులను ప్రేమించు స్థాయికి వచ్చిరి. గుర్తుంచుకోనండి, సాతాను దేవుని యొక్క ఒక సృష్టం. నిజమేనా కాదా? లూసిఫరు సృష్టికర్తనా, సృష్టించబడినవాడా? సృష్టింపబడినవాడు, ఒక సృష్టి అయి ఉన్నాడు, వేకువ కుమారుడు. ఆ విధంగా ఒక్కసారి మనుషుల మధ్య సత్యము విభాగించబడినది. ఇప్పుడు పోరాటం ఎవరికి? సత్యానికి అసత్యానికి మధ్యలో. వింటున్నారా? మరి 11వ అధ్యాయానికి ముందు ఉన్నదేమో సత్యం. వినండి, ఈ 11వ అధ్యాయం తర్వాత ఉన్నదేమో అసత్యం. కానీ ఇప్పుడు మెజార్టీ ఏది ఉంది? అసత్యమే పై చేయిగా ఉన్నాడు. ప్రపంచమంతటా వాని కొమ్మలే పాగిపోయాయి, వాని నీడ కింద ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు మెల్లమెల్లగా దాంట్లో నుంచి ఆయన తన బిడ్డలను బయటికి లాగుతున్నాడు. ఆయన ఎక్కడ మనం చదివింది? సృష్టము పట్టుకొనిరి. ఆ తర్వాత ఒక దినం వచ్చెను, ఒక పెద్ద గుంపు దేవుని నుండి తిరిగిపోయి ప్రపంచమంతటా ఒక బహుదేవత ఆరాధన వ్యాపింపజేసిరి. హల్లెలూయా. ఆ తర్వాత ఒక దినం వచ్చెను, ఆ పెద్ద గుంపు దేవుని నుండి తిరిగిపోయి వారు దూరంగా, ఎక్కడికి వచ్చారు? వాళ్ళు దేవుని ఆరాధన నుంచి దూరంగా వచ్చారు, తూర్పుకు వచ్చారు. ఈ యొక్క మైదానం దగ్గరికి వచ్చినప్పుడు, నిజమేనా, వారు ఒక పెద్ద మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు. గుంపు దేవుని నుండి తిరిగిపోయి ప్రపంచమంతటా ఒక బహుదేవత ఆరాధన వ్యాపింపజేసిరి. చరిత్ర దానిని తెలియజేయుచున్నది. సేమ్ యొక్క తెగవారు మారని సత్యము పక్షముగా నిలబడిరి. అపవాది యొక్క అబద్ధమును నమ్మి సత్యము నుండి తొలగిపోయిన హామువారు వీరికి విరోధులైరి. దీన్ని గూర్చి చర్చించుటకు సమయం లేదు, కేవలం దాని యొక్క పరిచయమును మనం చూచెదము. అక్కడ మీరు 2 మతమును చూచెదరు, అందులో చెడ్డది ప్రపంచ ప్రసిద్ధి చెందేను. 2 మతాలు ఉన్నాయి, చెడ్డది మాత్రం ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. 83వ పేర, ఏక దేవుని ఆరాధనను బబులోను వారు బహుదేవత ఆరాధనగా మార్చిరి. దేవుని యొక్క సత్యమునకు మరియు దేవుని యొక్క మర్మములకును విరోధముగా అపవాది యొక్క మర్మములు మరియు అపవాది యొక్క అబద్ధం ఆ పట్టణంలో లేచినవి. ఏ పట్టణం? బబులోను. సాతాను నిజంగా ఈ లోక దేవునిగా మారిపోయి ఎవరిని అది మోసం చేసేనో వారి నుండి ఆరాధనను పొందుచు నిజంగా అపవాదినే ప్రభువుగా నమ్ములాగా చేసినది. శత్రువు యొక్క బహుదేవత మతం త్రిత్వ సిద్ధాంతంతో ప్రారంభమైనది. ఎప్పుడో ఆ ప్రాచీన కాలంలోనే 3 వ్యక్తులలో ఒక్క దేవుడు అను తలంపు ఆవిర్భించినది. ఈ త్రిత్వ సిద్ధాంతం అని BOUI వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎప్పుడు కాదు ఇది కొట్టుకునేది, ఆ రోజు నుంచే ఉంది ఇది. హల్లెలూయా. మన ఆధునిక వేదాంత పండితులు దీనిని తెలుసుకొనకపోవటం ఎంత వింతగా ఉన్నది. వీళ్లకు తెలియక వీళ్ళేమో ఇప్పుడు కొట్టుకుంటున్నారు. వారు సాతాను వలన మోసం చేయబడిరి. దేవత్వంలో వారు వారు 3 వ్యక్తులు ఉన్నారని ఇంకను నమ్ముచున్నారు. దైవత్వంలో 3, దేవుడు త్రిత్వం కానీ 3 కాడండి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, కానీ ఆయన 3 కాడు. త్రిత్వం అనగా దేవుడు తండ్రిగా ఉన్నాడు, ఆ తండ్రి కుమారుడయ్యాడు, ఆ కుమారుడే పరిశుద్ధాత్మ ఉన్నాడు. త్రిత్వం అనగా కార్యాలయం. త్రిత్వము అనగా ఒకటి తండ్రి కార్యాలయం, హల్లెలూయా,
తండ్రి అనగా ఎవరైనా ఆత్మగా ఉన్న కాలాన్ని తండ్రి కార్యాలయం అన్నారు. ఆయన ఒక శరీరంలో వచ్చిన దాన్ని కుమారుని కార్యాలయం అన్నారు. ఆయన తన బిడ్డలలో నివాసం చేయడానికి వచ్చాడు. ఆయన దాన్నే పరిశుద్ధాత్మ కార్యాలయం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన త్రిత్వంగా ఉన్నాడు, కానీ ముగ్గురు కాడాయన. త్రిత్వము వేరు, ముగ్గురు వేరు. మనం అక్షరాల త్రిత్వాన్ని నమ్ముతాం మనం, కానీ ముగ్గురని మనం నమ్మం అసలు. హల్లెలూయా. దేవుడు తండ్రిలో తన్ను తాను కనబరుచుకున్నాడు. ఆ తండ్రి కుమారుడయ్యాడు. కుమారుడు ఎప్పుడు పరిశుద్ధాత్మగా తన కుమారులలో నివాసం చేస్తున్నాడు ఆయన. కానీ వీళ్ళేమంటారు ఇప్పుడు? తండ్రి అయిన దేవుడు ఒక ఆయన, కుమారుడైన దేవుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన. అంటే ఇప్పుడు నీకు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఏమంటారు? బహుదేవత ఆరాధన. బబులోను ఆరాధనకు నీ ఆరాధనకు ఏం తేడా ఉంది? వాళ్ళు నమ్మేది అదే, నువ్వు నమ్మేది అదే. హల్లెలూయా. కాబట్టి మనం బబులోను ఆరాధికులం కాదు, మనము ఏకైక దేవుణ్ణి ఆరాధించేవారము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఇంకను నమ్ముచున్నారు. ఆ సిద్ధాంతమును అధికారమును గ్రహించు లేఖనము ఒక్కటైనా ఉన్నదేమో చూపించమనండి. ఆయన ముగ్గురని చెప్పే వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. హాము సంతతి వారి యొక్క ఈ సాతాను ఆరాధనలో ముగ్గురు దేవుళ్ళు అనే ప్రాథమిక భావన ఇముడి ఉండుట ఆశ్చర్యంగా లేదా? మరియు అటువంటి దానిని సేమ్ యొక్క సంతతి వారు నమ్మినట్లుగా ఒక చిన్న జాడ కూడా కనిపించదు. సేము సంతతి వారు ముగ్గురు దేవుడు ఉన్నారని ఎన్నడూను నమ్మలేదు. దానికి అనుగుణంగా ఒక ఉత్సవ ఆరాధన కూడా కనిపించదు. ఆ మాదిరియే వారిలో లేదు. హెబ్రీలు నమ్మినది అదేనని మీరు ఎరుగుదురు కదా. ఓ ఇజ్రాయేలు వినుము, నీ ప్రభువకు దేవుడు ఒక్కడే. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఎక్కడున్నారు? సేము సంతతి వాడుగా అబ్రహాము ఆదికాండం 18లో ఒకే దేవుని ఇద్దరు దేవదూతలను చూచాడు. హల్లెలూయా. 18వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారు? అక్కడికి ముగ్గురు వచ్చారు. అందులో ఒక ఆయన యెహోవా దేవుడు, మిగతా ఇద్దరు, ఒక ఆయన గాబ్రియేలు, ఇంకో ఆయన మికాయేలు. ఇద్దరు దేవదూతలు మరియు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అబ్రహాము నా ప్రభు అని అన్నాడు, కానీ లోతు నా ప్రభులారా అన్నాడు. అంటే సంఘ శాఖలకును ఆ యొక్క ఏర్పరచబడిన సంతానానికి తేడా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ త్రిత్వం ఎట్లు వ్యక్తపరచబడినది అంటే, నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎత్తుకున్నాను? ఈరోజు త్రిత్వం పైన యుద్ధం జరుగుతూ ఉన్నది. అంటే అసలు ఈ త్రిత్వం అనేది ఎక్కడ ప్రారంభించబడింది? ఆ 11వ అధ్యాయంలో. హల్లెలూయా. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అది ఎట్లు వ్యక్తపరచబడినది? ఒక సమాంతర త్రిభుజం ద్వారా. ఇప్పుడు దేవుడు అంటే త్రిభుజం లాగా ఉంటాడని. దేవుడు ఏమైనా త్రిభుజమా సార్? ఇది తండ్రి స్థానం అని, ఇది కుమారుడు స్థానం అని, ఇది పరిశుద్ధాత్మ స్థానం అని. ఏమండే? ఒక ఆయన అంటున్నాడు, ఏమండే యేసు ప్రభు ఆయన జ్యేష్ఠ కుమారుడైతే మరి పరిశుద్ధాత్ముడు ఏమంటాడండి? తమ్ముడు. యేసుక్రీస్తు యొక్క తమ్ముడే పరిశుద్ధాత్మ. దయ్యం కూడా నవ్వుతాడు. నిజమేనా సార్? యేసు ప్రభుకు దేవునికి కుమారులు మనమే. నిజమేనా? ఆయనకు మునిమనుమళ్ళు ఎవరు లేరు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమారులు లేరు. ఆయనకున్న ఏకైక కుమారుడు ఆదాము. ఆదాము ద్వారా మనం వచ్చాం. మనం ఇప్పుడు ఆయనకు కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. యేసుక్రీస్తు దేవునికి ఒక కుమారుడు. ఆయనే దేవుడైతే పరిశుద్ధాత్మ తమ్ముడట. మరి కొన్ని రోజుల తర్వాత నోవాహు యెహోవా దేవుని తాత అంటారేమో. సరే, వాళ్ళు ఏదైనా నమ్ముతారు వాళ్ళు. ఓకే. ఎక్కడ మనం చదివింది? ఒక సమాంతర త్రిభుజం ద్వారా అది బయలుపరచబడినది. నేటికి నీ రోములో ఆ విధంగానే చెప్పెదరు. వింత ఏదనగా హెబ్రీలకు ఆ భావన లేదు. అయితే ఎవరిది నిజము? హెబ్రీలదా లేదా బబులోనిదా? ఏ మతం నిజమైనది? హెబ్రీలదే, బబులోనిది కాదు. ముగ్గురులోనున్న ఒకే దేవుని గురించి బహుదేవత ఉద్దేశము. 3 శిరస్సులున్న విగ్రహమునకు ఒకే శరీరం ద్వారా ఆసియాలో అమల్లోనికి వచ్చేను. 3 మేధాశక్తులుగా వారిని వివరించిరి. ఇండియాలో ఒకే దేవుడు కానీ 3 రూపములు ఉన్నవి: బ్రహ్మ, విష్ణు,
మహేశ్వర వారి హృదయంలో ముద్రించబడినది. అది నిజంగా ఈనాటి ఆధునిక సత్సిద్ధాంతంగా ఉన్నది. జపాన్లో మహాబుద్ధునికి 3 శిరస్సులు ఉన్నవి. ఇండియాలో 3 శిరస్సులేంది, జపాన్లో 3 శిరస్సులేంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తీగలాగితే ఎక్కడ కదులుతుంది ఇది? బబులోనులో. హల్లెలూయా. అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చిన మతాలేవి. ముందు మనము చివరించిన దాని వలె ఉన్నది. కానీ వీటన్నిటి వలన ముఖ్యంగా బయలుపడినది ఏమనగా దేవుని యొక్క త్రిత్వభావము 3 రూపంలో ఉన్నదందరూ. సృష్టి యొక్క శిరస్సు తండ్రి యొక్క దేవునికి సూచన అందరూ. ఒక వృత్తం ఉన్నది, దాని యొక్క మర్మయుక్తమకు భావం విత్తనము అనగా కుమారుడని అర్థము. 3వది ఒక పక్షి యొక్క రెక్కలు మరియు తోక పావురం. ఇక్కడ తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మక సిద్ధాంతంగా ఉన్నది. దైవత్వంలో 3 వ్యక్తులు అని చెప్పుచున్నారు. అది ఒక సాపేక్ష త్రిత్వం. రోములో మీరు దీనినే చూతురు. మిమ్మును మరలా ఒక్కసారి అడుగుచున్నాను, అపవాది మరియు వారి యొక్క ఆరాధికులకు వాస్తవంగా విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము మరియు అతని సంతతి వారి కంటే ఎక్కువ సత్యం బయలుపరచుట వింతగా లేదా? మనం ఎవరం? అబ్రహాం యొక్క సంతతి. మనకంటే వారికి ఎక్కువ బయలుపాటు రాదు. మనము ఒకే దేవుని చూడగలుగుతున్నాము, కానీ వారు 3 దేవుళ్ళను చూస్తున్నారు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను చూస్తున్నారు, కానీ అది సత్యము కానే కాదు. హల్లెలూయా. వింతగా లేదా? దేవుని పిల్లల కంటే ఎక్కువ సాతాన ఆరాధకులకు దేవుని గురించి తెలియట వింతగా లేదా? ఆధునిక సిద్ధాంతకర్తలు, పండితులు తిత్తమును గూర్చి అదే మనకు చెప్పుటను ప్రయత్నించున్నారు. ఇక నుండి మీరు ఒక్క సంగతి గుర్తుంచుకోనండి, ఈ సంగతులు వాస్తవములు మరియు ఇది ఒక సత్యం. సాతాను ఒక అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. వాడు ఏదైనా వెలుగుతో వచ్చినా కానీ అది ఇంకను అబద్ధమే. వాడు ఒక హంతకుడు. వాని యొక్క త్రిత్వ సిద్ధాంతము ఎన్నో జనములకును నాశనం చేసినది. యేసు వచ్చు వరకు నాశనం చేయుచునే ఉండును. ఈ త్రిత్వ సిద్ధాంతం ద్వారా ప్రజలు ఏమవుతున్నారు చెప్పండి? ఏమవుతున్నారు? మరణిస్తూ ఉన్నారు. వాడు హంతకుడై ఉన్నాడు, అబద్ధికుడై ఉన్నాడు. అందుకే సోదరులారా, ఆ యొక్క మరణంలో నుంచి వారిని మనం బయటికి లాగాలి. అందుకే మనం సువార్తను చేయాలి. వారు అమాయక ప్రజల త్రిత్వ సిద్ధాంతంలో మరణిస్తూ ఉన్నారు. ఆ సిద్ధాంతంలోనే హస్తంలో బంధించి సాతానుడు చంపుతూ ఉన్నాడు. అందులో నుంచి మనం బయటికి లాగాలి. అందుకొరకే మనం సువార్త చేయాలి. చరిత్ర ప్రకారం తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క భావనలోనికి మార్పు తీసుకొని వచ్చుటకు ఎంతో సమయం పట్టలేదు. సాతాను వారిని సత్యము నుండి ఒక అడుగు బయటకు వేయించినది. పరిణామము చెందిన దైవత్వం యొక్క భావన ఇది. సరే, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి మనం గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఓకే, నాకు ఇంకా టైం ఉంది, 20 నిమిషాలు నేను ముగిస్తాను. 1:8. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాన్ని తిరేయండి. మరి వాక్యము మన అందరిది ఇది. మేము మీకు ప్రకటించిన సువార్తగాక. హల్లెలూయా. ఏంటిది వారు ప్రకటించిన సువార్త? చెప్పండి. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడలా. హల్లెలూయా. చూడండి సహోదరి, అందుకొరకే వచ్చే పిచ్చి కలను నమ్మొద్దు. సోదరుడా, ఏది పడితే అది ఆ దర్శనాన్ని నమ్మొద్దు. కాబట్టి అది వాక్య ప్రకారంగా ఉండాలి. ఇలాగ పౌలు చెప్పాడా, ఇలాగ పేతురు చెప్పాడా, ఇలాగ ఫిలిప్పు చెప్పాడా అని వాక్యంతో నువ్వు పరీక్షించాలి. మేము ప్రకటించింది కాకుండా మరొకటి ఎవడు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏ నామంలో రక్షణ ఉందని ప్రకటించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని చెప్పారు. కానీ ఈరోజు వీళ్ళేం చెప్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్పింది కాకుండా, పేతురు చెప్పింది కాకుండా వీళ్ళు మరొకటి చెప్తున్నారంటే నిజమేనా? వీళ్ళు ఎవరిప్పుడు? శపించబడిన వారు, అబద్ధికులు, మోసగాండ్రు. హల్లెలూయా.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పౌలు ఇవ్వలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పేతురు ఇవ్వలేదు, పరలోకం నుంచి వచ్చిన దూత కూడా ఆ విధంగా చేయజాలదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు వీళ్ళెవరు? పాతాళం నుండి వచ్చిన దూతలే ఉన్నారు. ఈ తండ్రి కుమార నామం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం పైనుండి వస్తే సిద్ధాంతం ఎక్కడి నుంచి రావాలి? వాడు ఎక్కడికి తోయబడ్డాడు? పాతాళంలో ఒక మూలకు తోయబడ్డాడు. వాడు అక్కడి నుంచే పైకి వస్తాడు, భూమి మీదకి వచ్చి తన మతాన్ని స్థాపించాడు. ఈ తండ్రి కుమార ఎక్కడి నుంచి వచ్చింది? విలియం బ్రెనామ్ అందుకే ఏమన్నాడు ఆయన? ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది పాతాళపు బోధ అన్నాడు ఆయన. ఆయన వర్తమానం ఎవరు చదవలేదా? నిజమేనా? అక్షరాల ఇది పాతాళపు మతమై ఉన్నది. కాబట్టి దీన్ని వెంబడించేవారు పాతాళానికి సంబంధించిన వారు. అందుకొరకే అధికారంతో మాట్లాడుతున్నాడు ఆయన. మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం వచ్చిన దూతైనను మీకు ప్రకటించినడలా. కాబట్టి తండ్రి కుమార నామములో బాప్తిసం ఇచ్చేవారు శాపగ్రస్తులే, తీసుకునేవారు శాపగ్రస్తులే. హల్లెలూయా. ఇది ఎవరికైనా వాక్యపు సవాల్. ఇది నా యొక్క సవాల్ కాదు. ఇది బైబిల్ గ్రంథంలో ఎవరైనా తండ్రి కుమార నామములో ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ మనం ఎక్కడ దాన్ని చూడం మనం. అందుకొరకే పౌలు గారు అధికారంతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా వారికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి వారికి అధికారం ఉన్నది. అందుకే ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన మేము ప్రకటించిందే ఎవడైనా ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోతే వాడు శాపగ్రస్తుడై ఉన్నారు. సోదరులకు సంతోషంగా ఉందా? అట్లాంటి శాపం నుంచి మీరు బయటకు వచ్చారు. అలాంటి శాపం నుంచి మీరు బయటకు వచ్చారు. దేవునికి మనం అందరం తెలియజేయాలి. అబ్రహాముని ఎట్లయితే ఆ శాపం నుంచి దేవుడు బయటికి లాగాడో మనల్ని కూడా అదే శాపం నుంచి బయటికి లాగాడు ఆయన. సరే, మరి పౌలు గారిని అడుగుదాం. అయ్యా, వీళ్ళందరూ త్రియేక దేవుడు త్రిత్వం అని అంటున్నారు, మరి మీరేమంటారని పౌలు గారిని అడుగుదాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఉండి అంటున్నారు. అందరు దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారా? ఇప్పుడు పౌలు గారు ఆ తండ్రి అయిన దేవుడు పంపించిన కుమారుడని అనట్లేడు ఆయన. ఈయనే సర్వాధికారి అయిన ఎవరైతే ఆ యొక్క పితరుల యొక్క వంశంలో పుట్టాడో. నిజమేనా? ఏ దేవుడైతే పితరులను మరి లేపాడో ఆ పితరులోనే ఆ దేవుడు పుట్టాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్నాడు ఆయన. మళ్ళీ చదవండి 5వ వచనం. వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడే ఉండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడే దేవుడు నిరంతరం స్తుతించబడేది యేసుక్రీస్తు అని పౌలు గారంటే ఇప్పుడు వీళ్ళేమంటారు? యేసుక్రీస్తు తండ్రి చేత పంపబడిన వాడు, ఆరాధించబడే ఆయన ఒక ఆయన ఉన్నాడు అంటే ఇప్పుడు ఏ మతం అది? అక్షరాల సైతాన్య మతం అది. అది సాతాన్య మతం అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ విధంగా ఒకే దేవునికి బదులుగా ముగ్గురు ఉన్నారని నమ్ముతున్నారంటే వీళ్ళు అక్షరాల శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అబ్రహామును దేవుడు బయటకు పిలిచినట్లుగా ఆయన మనల్ని కూడా బయటకు పిలిచాడు ఆయన. సరే, అయితే మరి ప్రపంచంలో 4 గొప్ప మహాసామ్రాజ్యాలు ఉన్నాయా? ఒకటి మరి ఆ గొప్ప ది గ్రేట్ మహాబబులోను, దాన్నే మెసొపొటేమియా నాగరికత అన్నారు. మరి మనం 7వ అధ్యాయంలో చూసినప్పుడు మెసొపొటేమియా గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆ విషయాలను మరి స్టెఫెన్ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మరి ఆ కాలంలో మరి ఆ బబులోను చక్రవర్తుడు ఏమనేవారు? దైవాంశ సంబంధులుగా నమ్మేవారు. రాజులే యాజకులుగా ఉండేవారు. రాజుగా ఉండేవాడు, అతడు యాజకుడిగా ఉండేవాడు. మరి పూజారిగా ఒక దేవునికిని ఆ ప్రజలకు మధ్యవర్తిగా రాజు మాత్రమే ఉండేవాడు. నిజమేనా?
కాబట్టి పాతకాలంలో మీరు చరిత్రను చదవండి, చరిత్ర పుస్తకాలు. మరి ఇంటర్మీడియట్లో ఉంటుంది. వారు రాజులను దైవాంశ సంబూతులుగా నమ్మేవారు. ఫరోలను కూడా అదే విధంగా వారు నమ్మేవారు. ఫరో ఎవరంటే దైవ ప్రతినిధిగా నమ్ముతారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, అలాగనే ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వచ్చారు? పోపు వచ్చిండు. పోపు ఎవరిప్పుడు? దేవుని కుమారునికి బదులుగా. అంటే ఇప్పుడు కుమారుడు అక్కర్లేదుగా, ఎవరుండాలి? పోపు జాలిగా. ఇక ఇప్పుడు కుమారుడు చెప్పింది కాదు, ఇప్పుడు పోపు ఏది చెప్తే అదే దేవుని యొక్క నిర్ణయం. అది పోపు నిర్ణయమే దేవుని యొక్క నిర్ణయం. మరి పోపుల వారు మరియమాతకు జేజేలు అనమంటారు అంటే అది ఎవరి మాట? అది దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి నేను కూడా మిమ్మల్ని మరియమాతకు స్తోత్రములని చెప్పండి. నాకు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందని పోపు అంటాడు? దేవుని దగ్గర నుంచి వచ్చింది నాకు అని అంటాడు. ఇప్పుడు ఈయన ఎవరితో? దేవుని స్వరాన్ని ప్రజలకు వినిపింపజేస్తాడు. అంటే అందుకే పోపు అనగా దాని అర్థము దేవుని కుమారునికి బదులుగా. ఇప్పుడు ఈయన కూడా ఎవరు? దైవాంశ సంభూతుడు. అందుకొరకే ఈ పోపు ఇప్పుడు ఎట్లున్నాడు? వాటికన్ సిటీ అనే ఆ చిన్న 1000 మంది ఉన్న ఆ పట్టణానికి ఈ పోపు రాజుగా ఉన్నాడు, ఇతడు యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు పోపు మత పెద్ద మరియు రాజకీయవేత్త. హల్లెలూయా. చూడండి, ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ వాటికన్ సిటీకి మరి అధికారం ఉన్నది, అందులో సభ్యత్వం ఉన్నది. సభ్యత్వం లేకపోయినా వాళ్ళు దీనిని గుర్తించారు. పోపు అందులోకి వెళ్ళగలడు, మాట్లాడగలడు అక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, అయితే చూడండి, ఇక్కడ మరి మనం ట్రంప్ను చూస్తున్నాం. ట్రంప్ ఎవరికి అధ్యక్షుడు? ఆయన కేవలం అమెరికా ప్రజలకు మాత్రమే. కానీ పోపు అయితే ప్రపంచంలో ఉండే క్యాథలికులందరికీ ఆయన చక్రవర్తి. ట్రంప్ అధికారం కంటే పోపు యొక్క అధికారం చాలా గొప్పది. ట్రంప్ ఆజ్ఞాపించాడంటే కేవలం ఆయన దేశం మాత్రమే మాట వింటది. అందులో కొందరు వింటారు, వినరు, కొందరు నిరసన తెలియజేస్తారు. కానీ పోపు అయితే ఒక ఆజ్ఞను జారీ చేశాడనంటే ప్రపంచంలో ఉండే ప్రతి క్యాథలిక్ అతని మాటకు శిరస వహిస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే మనం చూసేది. అదే మనం 17వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. మళ్ళీ 15వ వచనం. ఇలాగు చెప్పాను, ప్రజలను, జనములను సూచించును. వింటున్నారా? ఇప్పుడు ఆ వేశ్య ఆయా భాషలు మాట్లాడే వారి పైన, ఆయా దేశముల పైన, మరి ప్రజల పైన అధికారం కలిగి ఉన్నది. అంటే ఏలుబడి చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరిమే? అక్షరాల ఆ పాత బబులోను మరియు కొత్త బబులోను రెండిటిని కలిపి, ఈ రెండు ఒకటే. పాత బబులోను అందరిపైన ఆధిపత్యం చేస్తున్నది, కొత్త బబులోను అందరిపైన ఆధిపత్యం చేస్తున్నది. ఈ రెండిటిని కలిపే మహాబబులోను అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తే క్యాథలిక్ చర్చి ఇక్కడ మరి దీన్ని భారతదేశంలో ఉండే ఈ క్యాథలిక్ అందరినీ సమన్వయపరిచేదానికి మరి ఇక్కడ ఒక బిషప్ ఉంటాడు, లేకపోతే ఆర్చ్ బిషప్ అంటారు ఆయన్ని. బిషప్లందరికీ పైన ఆర్చ్ బిషప్. ఆయన మన ఇండియాలో ఉన్న ఆయన పేరు జార్జ్ ఆంటోనియా స్వామి అట. జార్జ్ ఆంటోనియా స్వామి. సరే, ఏదో ఒకటి. వాటికన్కు అధిపతి అక్షరాల ఎవరిప్పుడు చెప్పండి? పోపేనా? మరి అది ఒక స్వతంత్ర దేశంగా ఉంది. వాటికన్ సిటీకి మతాధిపతి మరియు రాజకీయ అధిపతి ఎవరు? పోపు. చూడండి, ఇక్కడ వాటికన్ సిటీకి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక స్థానం ఉంది. పోపు ఐక్యరాజ్య సమితిలో సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక పాస్టర్కు ఉందా?
లేదు. కానీ వీడికి ఎందుకున్నది అంటే వీడు యాజకుడు మరియు ఒక మతాధిపతి లేదా రాజుగా ఉన్నాడు, అధ్యక్షుడిగా ఉన్నాడు. సరే, అయితే మనము మరి ఇద్దరు రాజుల గురించి తెలుసుకునబోతున్నాం. నిజమేనా? మరి ఒక ఆయన పరలోకపు రాజు ఉన్నాడు, ఇంకో ఆయన భూలోకపు రాజు ఉన్నాడు. మరి భూలోకపు రాజు ద్వారా ఆ యొక్క నిమ్రోదు రాజుగా తను తాను ప్రకటించుకున్నాడా? మరి వాడు ఏం చేశాడు? తన మతాన్ని ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చాడు. కానీ దేవుడు తన విశ్వాసాన్ని ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నాడు. కానీ వాడు దాన్ని చెడగొట్టి ఈ నిమ్రోద్ అనే వాని ద్వారా, హల్లెలూయా, ఈ నిమ్రోదు ద్వారా వారందరికీ ఆయన తన మతాన్ని ఇచ్చాడు. అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటిది? 17వ అధ్యాయంలో ఉన్న మరి అపోస్తుల ద్వారా దేవుడు విశ్వాసాన్ని ఆయన ప్రపంచ ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుల దగ్గర ఉన్నది ఏంటిది? పరలోకపు రాజు యొక్క విశ్వాసం. కానీ సైతానుడు ఏం చేశాడు? ఆ యొక్క రోమ్లో ఈ కాన్స్టాంట్ అనే చక్రవర్తిని లేపి, హల్లెలూయా వింటున్నారా? మరి వాడు ఒక మతాన్ని స్థాపించి దాన్ని ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చాడు. ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఎక్కడున్నారు? పరలోకపు రాజు యొక్క మతం కింద లేరు కానీ, విశ్వాసం కింద లేరు కానీ, యొక్క భూలోకపు రాజులు లేకపోతే యొక్క దయ్యం చేతిలో వాడబడుతున్న రాజుల యొక్క మతం యొక్క చేతిలో ఎక్కువ మంది ఉన్నారు. మరి క్రీస్తు శకం 325లో యొక్క క్యాథలిక్ ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తు శకం 325లో. ఇప్పుడు ఇదే క్రైస్తవులు అంటే ఎవరిని అంటారు? వీళ్ళనే. కానీ నిజంగా అపోస్తుల ద్వారా వచ్చిన ఈ విశ్వాసాన్ని ఎవరైనా క్రైస్తవులను అంటారా? హల్లెలూయా. ఆ రోజు అదే విధంగా ఉన్నది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. చూడండి, దయ్యము చూడండి కాపీ కొట్టేవాడు. దేవుడు రాజుగా ఉండి తన యొక్క విశ్వాసాన్ని ప్రజలలో తీసుకొని పోవాలనుకుంటే వాడు కూడా ఆ రోజు ఒక రాజును లేపాడు, నిమ్రోదును లేపాడు. వాడిని రాజునిగా చేసి, వాడిని యాజకునిగా చేసి తన మతాన్ని ప్రజలందరి పైకి తీసుకొని పోయాడు. ఇప్పుడు దేవుడే రాజై ఉన్నాడు, ఆయనే ప్రధాన యాజకుడై ఉన్నాడు. నిజమేనా? ఇక్కడ ఈ కాన్స్టాంట్ అనేవాడు కూడా రాజుగా ఉన్నాడు, అదేవిధంగా ఒక మత పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు వాడు రాజుగా వాని మాట వినాలి, ఏ మతాన్ని అవలంబించాలో వాని మాటను వినాలి. అంటే వాడు కాపీ చూసారా దయ్యం ఏ విధంగా వాడుకుంటున్నాడో? దేవుని నామానికి మహిమకరుడు గాక. అయితే అసలు ఈ క్యాథలిక్ అనే మాటకు అర్థం ఏంటిది? క్యాథలిక్ అంటే విశ్వ వ్యాప్తం. నిజమేనా? ఇప్పుడు క్యాథలిక్ విశ్వవ్యాప్తంగా ఉండాల్సింది? ఏది విశ్వవ్యాప్తంగా ఉండాలి? అపోస్తల బోధ, అదే దేవుని యొక్క బోధ. కానీ దయ్యం ఇక్కడ ఏం చేసింది? ఈ యొక్క బబులోను దగ్గరికి వచ్చేసరికి అసలైన విశ్వాసం ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ చెడ్డ మతం అనేది ప్రపంచం అంతటా వ్యాపించింది. అలాగనే పౌలు గారి ద్వారా క్రమక్రమంగా సువార్త విస్తరించి అది రోమ్ దగ్గరికి వచ్చింది. రోమ్ దగ్గరికి వచ్చేసరికి అసలైన విశ్వాసం ఆగిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఏం ప్రారంభించబడింది? ఆ నకిలీ మతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సైతానుడు ఈ రోమ్ దగ్గర, బబులోను దగ్గర ఎట్లయితే నిజమైన విశ్వాసాన్ని ఆపు చేశాడో, ఈ రోము దగ్గర దయ్యం ఏం చేశాడు? నిజమైన అపోస్తల బోధనను నిలవరించి తన యొక్క అబద్ధ మతాన్ని ప్రపంచమంతటా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దయ్యము ఎంతకాలం ఓపిక పట్టాడు? రాని రోమ్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను నీ మతాన్ని నిలవరిస్తాను, నీ విశ్వాసాన్ని అడ్డుకుంటారని వాడు కంకణం కట్టుకొని అక్కడ కాన్స్టాంట్ని లేపాడు. అక్కడ ఏమైనా అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. కాబట్టి ఈ కాన్స్టాంట్ ద్వారా వచ్చిన ఈ మతము, ఈ క్యాథలిక్ అనేది
అసలైన దేవుని ద్వారా వచ్చినది కానే కాదు. కానీ ప్రజలేమనుకుంటున్నారు, ఈ క్యాథలిక్ మతమే, ఈ క్రిస్మస్ ఆచరించే మతమే అసలైన మతం అనుకుంటున్నారు. అది కానే కాదండి. అయితే అది మానవుడైన కాన్స్టెంట్ ద్వారా, ఆ దయ్యం యొక్క సేవకుడి ద్వారా వచ్చిందే ఈ క్యాథలిక్ మతం. హల్లెలూయా. ఒకటేమో పరలోకపు రాజు ద్వారా వచ్చింది, ఒకటేమో నాశనమయ్యే ఈ రాజు ద్వారా వచ్చింది. ఇప్పుడు మనకు ఏది కావాలి? పరలోకపు రాజు స్థాపించిందా, లేకపోతే ఈ నాశనమయ్యే రాజు స్థాపించిందా? ఇప్పుడు ప్రజలందరూ ఏ మతంలో జాయిన్ అవుతున్నారు? ఓఫిర్ ఏ మతంలో ఉన్నాడు? పాతాళానికి, కాన్స్టాంటైన్ చక్రవర్తి పాతాళానికి వెళ్ళాడు. ఈ ఓఫిర్ ఇందులో ఉన్నాడు, పీడి సుందర్రావు ఇందులో ఉన్నాడు, ఈ గొప్ప గొప్ప పండితులు, బైబిల్ స్కాలర్లందరూ ఇందులోనే తగలబడ్డారు. అర్థమవుతుందా సార్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడేమో సైతానుడు ఆ బబులోను 11వ అధ్యాయంలో నిజమైన విశ్వాసాన్ని ఆఫ్ చేసి తన యొక్క చెడ్డ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా మోసుకుపోయాడు. అదేవిధంగా రోము దగ్గరికి వచ్చేసరికి వారు అసలైన అపోస్తల విశ్వాసాన్ని ఆపి వాడు తన అబద్ధ మతాన్ని ప్రపంచమంతటిపైకి తీసుకొని పోయాడు. యేసుక్రీస్తు అపోస్తలులను పంపినట్లుగా వాడు తన సేవకులను పంపించాడు. క్యాథలిక్ అనేది ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది ఉన్నది. హల్లెలూయా. మరి మీకు అర్థమైనా కాకపోయినా మరి అది వాక్య సత్యం. అది సరే చూడండి, 17వ అధ్యాయంలో మళ్ళీ మనం ఒకటి నుంచి చూద్దాం. వచ్చి ఇలాగూ చెప్పాను, రమ్ము, తీర్పు కనబరిచెదను, వ్యభిచరించిరి, మత్తులైరి. ఇప్పుడు అర్థమైందా సార్? ఇప్పుడు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆచరించే మతం ఏది? అక్షరాల క్యాథలికే. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఇప్పుడు ఈ క్రిస్మస్ను ఆచరిస్తున్నారు, అది దేవుడు చెప్పిందా, క్యాథలిక్ చెప్పిందా? అక్షరాల. అందుకొరకు ఇప్పుడు వాక్యం సత్యమేనా? గ్రహిస్తున్నారా? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మధ్యంలో మత్తులైరి. ఇప్పుడు దాని మత్తునే ఇప్పుడు డిసెంబర్ నెలలో అది తాగి క్రిస్మస్ పండుగ బాగుందని దాన్ని సెలబ్రేషన్ చేయబోతున్నారు. సరే, ఇంకా నేను ఇందులో చదువుతాను చూడండి. పెర్గమ సంఘ కాలంలో మనం ఇందాక చదివాం కదా, ఒకసారి 87వ పేరు చదువుదాం. ఓకే, ఒక 5 minutes. కానీ అపవాదికి సంతృప్తి లేదు, ఇంకా వాడు తనకు తానుగా ఆరాధించుటను సాధించుకొనలేదు, కానీ పరోక్షంగా ఆరాధనను పొందుచున్నాడు. అంటే ప్రత్యక్షంగా వాడు పొందట్లేడు, కానీ పరోక్షంగా ఆరాధనను పొందుచున్నాడు. కావున వాడు జనులను సత్యము నుండి ఇంకా దూరంగా లాక్కొని పోచున్నాడు. సత్యం అంటే ఏంటిది? వాక్యమే, అపోస్తల బోధే. అంటే ఈరోజు ప్రజలు సత్యం నుంచి దూరంగా వెళ్తున్నారు. అందుకొరకే దేవుడు ఈ కాలానికి ప్రవక్తను ఎందుకు పంపించాడు? ఆయన పిల్లల హృదయాలను తండ్రుల వైపు, సత్యం ఎక్కడున్నది? అపోస్తల బోధలో ఉన్నది. కాబట్టి అయితే సాతాను ఇంకా సత్యం నుండి దూరంగా లాక్కొని పోచున్నాడు. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసం చేయుచున్నాడు. ఏ మర్మము? త్రిత్వ మర్మము, క్రిస్మస్ మర్మము, ఈస్టర్ మర్మము, ఇవన్నీ మర్మాలుగా ఉన్నాయి వాళ్లకు. జనులను మోసం చేయుచున్నాడు. అదృశ్యుడగు తండ్రియగు దేవుడు మానవుల వ్యవహారములో జోక్యం చేసుకొనక నిశ్శబ్దముగా ఉన్నాడని చెప్పుచున్నాడు. కాబట్టి మౌనంగా ఆయనను బాగుగా ఆరాధించవచ్చునని చెప్పుచున్నాడు. వాస్తవానికి అతడు చెప్పుచున్నదేమనగా, పూర్తిగా దేవుని వద్దనకపోయినా వీలైనంత వరకు అలక్ష్యం చేయమని చెప్పుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప మహాదేవుడు ఆయన మనం ఏం చేసినా ఆయన ఏమన్నాడు ఆయన? కాబట్టి మీ ఇష్టం ఏదన్నా చేయండి అని దయ్యం ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ బోధ ప్రపంచమంతా విస్తరించుతున్నది. మరి ఈ రోజున మీరు ఇండియాలో ఆ గొప్ప సృష్టికర్తకు మౌన దేవునికి కట్టిన దేవాలయములు సంఖ్యలో చాలా తక్కువగా ఉండుట మీరు చూడగలరు. మన ఇండియాలో కూడా ఏ దేవాలయాలు ఉన్నాయట?
మౌన దేవుని ఆలయాలు. అంటే దేవుడు మౌనంగా ఉంటాడు, మానవుల విషయాలలో జోక్యం చేసుకోవడనే దేవాలయాలు. సృష్టికర్తయకు తండ్రిని ఆరాధించవలసిన అవసరం లేదు గనుక సహజంగానే తల్లి మరియు శిశువు యొక్క ఆరాధన మళ్ళీ వారే పూజనీయులైరి. ఈజిప్టులో కూడా అదే విధంగా తల్లి మరియు కుమారుడు. ఈజిప్టులో కూడా ఎవరిని ఆరాధిస్తారు? తల్లి మరియు కుమారుడు. ఇది కానీ అసలు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది? ఇది సెమీరామిస్ మరియు ఆ తుమ్మజ్ యొక్క ఆరాధన ఎక్కడ? ఆ యొక్క బబులోను దగ్గర తల్లి మరియు కుమారుల యొక్క ఆరాధన బబులోనులో జరిగింది. మెల్లగా అది ఎక్కడికి పోయింది? రోములోనికి పోయింది, మెల్లగా ఐగుప్తులోనికి పోయింది, మెల్లగా ఇండియాలో కూడా ఉన్నది అది. హల్లెలూయా. అదే విధంగా తల్లి మరియు కుమారుడు ఐసిస్ మరియు ఓసిరిస్ గా పిలువబడుటను ఆరాధించుట వాడుక. ఇండియాలో అది ఈసి మరియు ఈశ్వర. ఆ పేర్ల యొక్క సారూప్యం గమనించండి. ఆసియాలో అది సైబిల్ మరియు డియోయుస్. రోమ్ మరియు గ్రీకులో దాన్ని తగినట్లుగానే ఉండును. చైనాలోను అంతే. చైనాలోనికి ప్రవేశించిన కొందరు రోమన్ క్యాథలిక్ మిషనరీలు సంభ్రమాశ్చర్యంలో ముంచివేసిన సంగతి వినండి. చైనాలోని వారు మడోనా మరియు శిశువును పూజించుచున్నారు. ఈ క్యాథలిక్ మతం అక్కడికి వెళ్ళకముందే ఈ మడోనా అనే ఆమె తన చేతిలో ఒక బిడ్డను తీసుకొని కూర్చొని ఉన్నది. అరే అసలు ఇది మనది కదా, మరి ఈ ఆరాధన ఎట్లా వచ్చింది? అది బబులోను నుంచే ముందుగానే వచ్చింది ఇది. హల్లెలూయా. ఈ తల్లి కుమారుల యొక్క ఆరాధన బబులోనులో ప్రారంభించబడింది. హల్లెలూయా. చూడండి, చైనాలో ప్రవేశించిన వారు శిశువును పూజించున్నారు. మడోనా మరియు శిశువును పూజించున్నారు. ఆ శిశువు యొక్క శిరస్సు పైన కాంతి పుంజములు ఏటవాలుగా పడి కనబడుచున్నవి. చక్రం, భూచక్రం అటు తిరుగుతా ఉన్నదట. అది వాటికల్లో ఉన్న విగ్రహమునకు ఏమీ తేడా లేదు. మరియ విగ్రహానికి కూడా అదే చక్రం ఉన్నదట. ముఖ కవళికలలో తప్ప పెద్ద మార్పు ఎక్కడా లేదు. అసలు తల్లి మరియు బాలుని కనిపెట్టవలసిన అవసరం ఇప్పుడు మనకున్నది. కానీ తల్లి కుమారుల ఆరాధన ప్రతి దేశంలో ఉంది కదా. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బబులోని యొక్క అసలు దేవతామూర్తి సెమిరామిస్. ఆమెను తూర్పు దేశంలో రియా అని పిలిచెదరు. ఆమె తన చేతులలో ఒక కుమారుని ఎత్తుకున్నది. శిశువుగా పిలువబడినా కానీ అతడు పొడవుగాను బలముగాను అందముగాను ఉండెను. ముఖ్యముగా స్త్రీలను వశపరుచుకున్నట్లుండెను. ఎహెజ్కేలు 8:14 అతడిని తొమ్మజు అని పిలిచెను. అలంకార ప్రాయముకు వ్రాతలను రాయువారు అతడిని బాకాస్ అని పిలిచిరి. బబులోనులకు అతడు నైనస్. అతడు చేతులలోని శిశువుగా ఎందుకు చూపబడెను? ఆ వాసమును చూడండి. అయినా కానీ అతడు ఒక గొప్ప బలశాలిగా ఎందుకు చూపబడెను గ్రహించండి. వారు ఆ విగ్రహమును భర్త కుమారుడు అని పిలిచెడివారు. ఆ ఎత్తుకున్న కుమారుడే భర్త అయి ఉన్నాడు. వాని యొక్క బిరుదులలో ఒకటి ఏమనగా తల్లి యొక్క భర్త. ఇండియాలో ఈ ఇద్దరిని ఈశ్వర మరియు ఈసీగా పిలిచెదరు. అతడు భర్త శిశువుగా పిలువబడి తన సొంత భార్యకు రొమ్మును హత్తుకొని ఉండేను. ఈ నైనస్ బైబిలులోని నిమ్రోదు అని మనము చరిత్రను అది ఆది కాండంలో సంగతులు పోల్చినచో నిశ్చయమగును. నైనస్ అనగా ఎవరు? నిమ్రోదు. నినివే పట్టణం కూడా వాని పేరు మీదనే వచ్చింది. నిజమేనా? పొంపియస్ ఇట్లు చెప్పాను, నైనస్ అసూర్య రాజు. అతడు జయించవలనను కోరిక కలిగి ఉండి ప్రాచీన జీవన విధానం మార్చెను. తన పొరుగు వారికి విరోధంగా మొదట యుద్ధం చేసిన వాడు ఇతడే. మొట్టమొదటిగా యుద్ధం స్టార్ట్ చేసిందే ఆ యొక్క నిమ్రోదు. యెహోవా చేతిలో బలమగు వేటవానిగా వానికి బిరుదు వచ్చింది కదా. మొట్టమొదటిగా యుద్ధాన్ని ప్రారంభించింది దయ్యం వాని ద్వారా ప్రారంభించింది. వాడు రాజుగా ఉన్నాడు. సరే చూడండి, చరిత్రలో వివరించబడిన అసిరియను రాజులందరిలోనూ నైనస్ పురాతనమైన వాడు. యుద్ధ వాతావరణం సృష్టించి చాలా మంది యువకులకు యుద్ధ నైపుణ్యమును తెలియజేయి కఠినమగు శిక్షణలను ఇప్పించెను. ఇప్పుడు కూడా అదే సార్. పోపు దగ్గర అందులో ఆ మతంలో చేరాడంటే ఇక అందులో నుంచి బయటికి రావడం కష్టం. ఇర్మియా వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడినాం ఒక సహోదరితో. ఆమెను బయటికి లాగాలంటే అది చాలా కష్టం. ఎందుకనగా ఆమె అందులో తర్బీదు పొంది పొంది ఆ విధంగా మారిపోయింది ఆమె.
నైనస్ బబులోనులో గొప్పవాడు ఒకడు ప్రారంభమాయను. బాబెలును నిర్మించి అస్సీరియాను జయించెను, దానికి రాజాయను. ఆ తర్వాత చూడండి, ఈ మతాలను ఎవరి ద్వారా ప్రారంభించబడ్డాయి? రాజుల ద్వారా. కానీ మనం ఆచరిస్తున్న మతం, విశ్వాసము భూమి ఆకాశం యొక్క సృష్టికర్త, ఆది అంతం లేని దేవుడు స్థాపించిన నిజమైన విశ్వాసం అది. కానీ మానవుడు స్థాపించింది, మానవులతోనే ఒకరోజు అది అంతం కాబోతున్నది. దాని యొక్క రాజాయను. ఆ తర్వాత అతడు ఇంకా చాలా భూభాగమును కబళించెను. ఆ భూభాగంలోని వారికి యుద్ధమెట్లు చేయవలనో తెలియనందున ఓడిపోయి ఆధునిక రీతిలో జీవించసాగిరి అని హంపియస్ చెప్పాను. అంటే చరిత్రకారులు ఆ పాతకాలంలో ఏం జరిగిందో వారు దాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతున్నదా ఏ విధంగా సాతాను మతము బబులోను మతంగా పిలువబడింది? ఈరోజు సాతాను మతము ముసుగులో అది క్రైస్తవ మతం యొక్క ముసుగును వేసుకున్నది. ఇప్పుడు క్యాథలిక్ ఏంటిదో మీకు అర్థమైందా? అక్షరాల అది బబులోనై ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక. ఈ సమయంలో మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.